అందరికీ నమస్కారం అమ్మ. మీ అందరూ చాలా దూరాల నుంచి వచ్చారు. పిల్లల కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీ అందరికీ ఇదివరకు ఏంటంటే మందుల కోసం టెస్టుల కోసం లేట్ అయినప్పుడు మధ్యలో భోజనానికి పంపించేవాళ్ళం. భోజనం టైంలో బయట హోటల్స్ దూరంగా ఉండటం వల్ల అవి దారి తెలియక ఊరికాని ఊరిలో ఇబ్బందులు పడేవారు. ఆ ఇబ్బందులను చూసి మన మేడం గారు వీళ్ళకి ఇక్కడ భోజనం ఇక్కడే మనం పెడితే బాగుంటుంది అని ఆలోచన చేశారు. కాకపోతే ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంక్లూడింగ్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టే సంస్కృతి లేదు. ఇది చాలా కష్టం. ఎంతమంది వస్తారో తెలియదు. ఎక్కువ తెస్తే మిగిలిపోవచ్చు, తక్కువ తెస్తే ఎక్కువ మంది వస్తే ఇబ్బంది కలగవచ్చు. అందుకే ఇది ఎస్టిమేషన్ కుదరదు. ఇది ఎలా చేయాలి అనుకుంటున్నప్పుడు మేము లయన్స్ క్లబ్లో నేను రీజనల్ చైర్మన్గా ఉన్నాను, అలాగే మేడం గారు జోన్ చైర్మన్గా ఉన్నారు. ఒకేసారి మా ఇద్దరికి కూడా లయన్స్ క్లబ్లో 2 జిల్లా స్థాయి పోస్టులు వచ్చాయి. వీటి ద్వారా మేము బయటికి వెళ్ళి ఎంతోమందికి అన్నదాన కార్యక్రమాలు, లేకపోతే స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇవ్వడం, మరి వాళ్ళ పెద్ద కాలేజీ పిల్లలకేమో ఫీజులు కట్టిన వాళ్ళకి కాలేజీ ఫీజులు కట్టడం, ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళం. లేడీస్కి కుట్టు మిషన్లు ఇవ్వడం, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సరే, ఇంత ఖర్చు పెడుతున్నాము, ఎంతోమందికి ఎత్తుక్కుంటా వెళ్ళి బయటికి వెళ్ళి ఇవన్నీ చేయడం కన్నా మన దగ్గరికి ఎంతో దూరం నుంచి మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చే వాళ్ళకి టైంకి భోజనం పెట్టగలిగితే బాగుంటుందేమో కదా అని ఆలోచన చేసాం. సరే, కష్టాలు ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, ముందు స్టార్ట్ చేద్దామని చెప్పి ఆగస్టు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమంగా దీన్ని ప్రారంభించాం. ఎందుకు ప్రసాదం అంటున్నామంటే, పిల్లల కోసం మీరు గుళ్ళకు వెళ్తారు, చర్చిలకు వెళ్తారు, మసీదులకు వెళ్తారు, మరి ఎన్నో దేవాలయాలను తిరిగి ఉంటారు. అక్కడ మీకు ప్రసాదం పెడతారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. వీర్య వృద్ధికి, ధాతు పుష్టికి, మరి మీ యొక్క బిడ్డ రావడానికి ఆహారమే మూలాధారం. మరి ఎలాంటి ఆహారం అనేది ఎలాంటిది తీసుకోవాలనేది ఎక్కటి హబ్ అనే ఛానల్లో మనకు 500 వీడియోలు చేసి చూపించడం జరిగింది మన పావని మేడం గారు. అలాగే మీకు మీరు అమ్మా నాన్న కాగలరనే ఒక బుక్ కూడా ఇవ్వడం జరిగింది. మేడమే అన్నారు, ఇలాంటి ఆహారం గురించి వాళ్ళకి డౌట్లు ఉంటాయండి, ఇలాంటి ఆహారమే మనము ఒకసారి పెడితే అది ఒక మోడల్ కింద ఉంటుంది. రెండోది, వాళ్ళకు కూడా టైంకి కాస్త ఆకలి తీరినట్టు ఉంటుంది. పాపం బయటికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు, వర్షం వస్తే తడిసిపోయి వస్తున్నారు అని చెప్పి ఒక అమ్మ మనసుతో ఆలోచించి ఆవిడ నాకు ఈ ఐడియా ఇవ్వడం. మరి ఇది లయన్స్ క్లబ్లో నుంచి మేము వాకర్స్ క్లబ్లో కూడా ప్రెసిడెంట్గాను, మేడం సెక్రటరీగా ఉన్నాం. ఇవన్నిటిలో బయట ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ చేద్దాం, తర్వాత సాధక బాధలు పట్టి తర్వాత ఆలోచిద్దాం, ముందు చేద్దామని చెప్పి ఆగస్టు నుంచి ఇప్పుడు వరకు దాదాపు మరి వాళ్ళకి 68 రోజుల నుంచి ఇది నిత్యం జరుగుతుంది. నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమంగా జరుపుతున్నాం. మీరు కూడా ఏంటంటే దీన్ని ఒక ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఇక్కడే కాదు, ఇంటి దగ్గర కూడా మీరు అలాగే స్వీకరించాలి. మంచి ఆహారం తీసుకుంటే మంచి బిడ్డ పుడతారు. మంచి ఆహారం అంటే ఏంటి? మంచి మనసుతో వండిన ఆహారం, మంచి మనసుతో మీకు అందించిన ఆహారం, మంచి మనసుతో మీరు స్వీకరించిన ఆహారం, ఇది మంచి ఆహారం. మంచి మనసుతో వండించడానికి మరి మీకు ఎన్నో పూజలు, యజ్ఞాలు, యాగాలు చేసే ఒక పుణ్య దంపతులు మీ గురించి తెలుసుకుని వాళ్ళు మేము స్వహస్తాలతో వండి వారికి ఇస్తామండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఖర్చు మనదైనా వాళ్ళు మంచి మనసుతో వండి పెట్టాలి కదా. అదే హోటల్స్లో అలా ఉంటుందో ఉండదో అనే మేము భయపడుతున్నప్పుడు మరి అలాగా చక్కగా వాడు మనకు అందిస్తున్నారు స్వహస్తాలతో. మరి వారు మంచి మనసుతో చేస్తున్నారు. రెండోది, మంచి వ్యక్తి మీకు అందించడం. మనం మంచి పనులు చేసేవారిని, మంచి మనసు ఉన్నవారిని ఏమంటాం? దేవుళ్ళ లాంటి మనిషి అంటాం. అలాంటి దేవుళ్ళ లాంటి మనుషుల ద్వారా మీకు ఈ ఆహారం అందాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు మేము మా సేవా కార్యక్రమాల్లోనూ మంచి మనసు ఉన్నవారిని ఇక్కడ ఇన్వైట్ చేయడం, వారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. అలాగే ఈరోజు అద్దంకి బద్రీనాథ్ గారిని మేము పిలవడం జరిగింది. ఆయన ఈ మందులు వ్యాపారంలో కానీ, మరి మందులు అందించడంలో కానీ, ఇలాంటి వాటిల్లో మరి మాకు ఎంతో కాలం నుంచి చిరపరిస్థితులు, ఎన్నో వందల మంది డాక్టర్లకి సహకరిస్తున్న వ్యక్తి.
ఎంతోమందికి అతి తక్కువ ఖర్చులో మందులు అందేటట్టుగా చూస్తున్న వ్యక్తి. అలాగే మరి వారు కూడా మా లైనిజంలో చేరారు. లయన్స్ క్లబ్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాల్లో వారు కూడా చక్కగా పాల్గొంటూ వారికి ఉన్న సమయాన్ని కొంత వెచ్చించి ఇక్కడ వారికి ఉన్న డబ్బును కూడా కొంత వెచ్చించి ఇక్కడ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అలాంటి వ్యక్తి ద్వారా మీకు ఆహారం అందితే మీకు కూడా చక్కగా పండంటి బిడ్డ పుడతారు, మీ కోరిక నెరవేరుతుంది అనే ఉద్దేశంతో వారిని పిలవడం జరిగింది. అలాగే మీరు ఈ ప్రసాదాన్ని, ఈ ఆహారం అనే దాన్ని మీరు కూడా యేసు ప్రభుని కొలిస్తే యేసయ్య ప్రసాదం కింద, వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదం కింద, అల్లాని కొలిస్తే అల్లా ప్రసాదం కింద స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఎవరిని కొలిస్తే అదే ప్రసాదం కింద భావించి ఇది స్వీకరించండి. అలాగే మీ అనుకున్న కోరిక తొందరగా నెరవేరాలని మరి వారు కూడా మదిరి గారు కూడా మరి బ్లెస్ చేస్తారు, వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. హలో, నమస్తే అండి. సార్ మాకు 14-15 సంవత్సరాల పరిచయం డాక్టర్ గారు. ఏ ఆపరేషన్ ఎటువంటి ఆపరేషన్ ఐవీఎఫ్ లేకుండా సారు ఇప్పుడు న్యాచురల్గా చేయడంలో సార్ దిట్ట. యాక్చువల్లీ నాకు సరిగ్గా తెలీదు. మచిలీపట్నంలో మాకు తెలిసిన మెడికల్ షాప్ వాళ్ళ పాపకి చిన్న ప్రాబ్లం అంటే ఆయన ₹1,00,000 ఆపరేషన్ చేయించారు వాళ్ళ పాపకి. ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ ముందు నాకు చెప్పారు, నాకు బదిరి గారు పలానా చోట ఆపరేషన్ అండి. ఎందుకన్నా మాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు, ఒకసారి సలహా అడగచ్చు కదా అన్న. లేదంటే అలాగే బద్రి గారు, మేము చాలా హాస్పిటల్స్కి వెళ్ళాము, చాలా చోటు తిరిగాము, దీనికి ఆపరేషన్ తప్ప ఇంక వేరే ఛాన్స్ లేదు అని చెప్పారన్నారు. సార్ మీ ఇష్టం అని చెప్పాం. అమ్మాయికి ₹1,00,000 ఆపరేషన్ అయింది, అంతా బాగానే ఉంది. నేను తర్వాత అడిగి ఎట్లా ఉంది ఏంటని అడిగారు. డాక్టర్ గారు ఉండి ఆపరేషన్ అయిపోయిందండి, మీకు 3 నెలల టైం ఉంది, ఈ 3 నెలలోపు మీరు ఎట్లా కన్సీవ్ అవ్వాలి, కన్సీవ్ అవ్వకపోతే మళ్ళీ మీ అమ్మాయి లోపల సిస్టులు కానీ ఫైబ్రస్ మళ్ళీ పెరిగిపోతాయి అన్నారు. ఆ వీడియోస్ మొత్తం ఒక ప్రశాంతంగా చూడండి, చూసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. మీరు వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకుని చెప్పట్లా నేను, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి అని చెప్పాను. తర్వాత ఒక వారం తర్వాత ఆయన ఫోన్ చేశారు, నేను పలానా రోజు వెళ్తున్నావయ్యా అని. సరే వెళ్ళండి, వచ్చారు. డాక్టర్ గారి ద్వారా మొత్తం టెస్టులు మొత్తం చేయించుకున్నారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈలోపు ఏమైంది, వాళ్ళు ఫస్ట్ మంత్ ట్రీట్మెంట్ వాడారు, మధ్యలో బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ ఇంకా పిల్ల నాన్న ఉండి అలా కదమ్మా అట్లా చేయకూడదు, ఏ మందులు వాడినా మెడిసిన్ ఏది వాడినా ఒక టైం ప్రకారం వాడాలి, ఒక కోర్సు ప్రకారం వాడాలని చెప్పేసి కంటిన్యూ 3 నెలలు మందులు వాడారు. అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది. 3 నెలల క్రితం పాప పుట్టింది అమ్మాయికి. నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా ఎవరి మాట వినొద్దు, శుభ్రం డాక్టర్ గారు చెప్పిన మాట వినండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇక్కడ టెలికాలర్స్ ఉంటారు, వాళ్ళు 1-2 సార్లు చెప్పండి ఏంటి ప్రాబ్లం ఏంటని, మెడిసిన్ కూడా ఎట్లా వాడాలి ఏంటి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే బుక్లో రాసుకోండి మొత్తం, పలానా రోజు ఈ మెడిసిన్, పలానా రోజు ఈ మెడిసిన్, పలానా ఈ మెడిసిన్ అని. దాన్ని బట్టి ప్రశాంతంగా చేయండి, టైంకి మంచి ఆహారం తినండి, టైంకి ఎంగేజ్ అవ్వండి. 12 బిడ్డ మరి ప్రెగ్నెన్సీ తెచ్చుకొని మళ్ళీ మీరు పిల్లలతో ఇక్కడ రావాలి, అది మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఎందుకంటేనండి మా డాక్టర్ గారికి ఏంటంటే మొదటి నుంచి కూడా జనాలకు మభ్యపెట్టడం తెలియదు, అబద్ధం ఆడటం తెలియదు, ఉన్న విషయం చెప్తారు, దాన్ని బట్టి మీరంతా ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ సార్. రైట్. అలాగే మీ అందరికీ ఇంకొక చిన్న వినతి ఏంటంటే, ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నారు ఎందుకు, ఏదో ఆహారం పెట్టి చక్కగా ఫోటోలు తీసుకుని ప్రచారం చేసుకుంటున్నారేమోననే ఆలోచనతో ఉంటారు. అలా కాదమ్మా, ఇది మనం ₹500 ఫీజు తీసుకుని బయట చెప్తున్నారు. ఆయన కూడా ఆయన అనుభవాన్ని చెప్పారు. 2 లక్షలు 3 లక్షలు ఐవీఎఫ్లు చేసిన రాని ప్రెగ్నెన్సీని మనం ₹500 ఫీజు, అది కూడా సంవత్సరానికి తీసుకుంటూ 15,500 మందికి ప్రెగ్నెన్సీలు తెప్పించాం. ప్రపంచంలో అంతమందికి ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెప్పించిన ఒకే ఒక డాక్టర్ అని పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు కూడా మనకి ప్రభుత్వం ఇచ్చింది. అబ్దుల్ కలాం గారు అవార్డు ఇచ్చారు, మదర్ తెరీసా అవార్డు ఇచ్చారు. అలాగే ఎన్ని అవార్డులు మేము స్వీకరించగలిగామంటే మరి ఇదంతా కూడా ఆ మందుల మహిమ. అలాంటి మందులు మనకు అందించేవారు ఉండబట్టే అలాగా మనం ఈరోజు ఇలాంటి చక్కటి ఫలితాలు తెచ్చుకోగలుగుతున్నాం. ఆపరేషన్లు అక్కర్లేదు, ఐవీఎఫ్లు అక్కర్లేదు. ఆ 3 లక్షలు పెట్టి ఆపరేషన్లు ఐవీఎఫ్లు చేసే డాక్టర్లు మంచి మనసుంటే మనం 500 తీసుకుని పెట్టే ఆహారాన్ని వాళ్ళు ఇంకా ఈజీగా పెట్టచ్చు. ఎంతో మంచి మనసున్న డాక్టర్లు ఉంటారమ్మా, వాళ్ళకు కూడా ఇలా పెట్టాలి అని ఒక ఆలోచన రావాలంటే నాకంటే మేడం గారు చెప్పారు. పైన దుర్గమ్మ తల్లి కొండ మీద ఉంది, ఒక దుర్గమ్మ తల్లి, అటు కొండ మీద ఉంది మేరీ మాత. విజయవాడకి 2 తల్లులు ఉన్నారు, ఇక 3వ తల్లి మన దుర్గమ్మ తల్లి ఇక్కడ ఉన్నారు.
చక్కగా మీ మనసుని అర్థం చేసుకుని ఎక్కడైనా సరేనండి, నాకు 30 ఏళ్ళ నుంచి రాలేదు ఈ ఆలోచన. మరి ఎంతో చేసినా నాకు 30 ఏళ్ళ నుంచి ఒక భోజనం పెడదాం, టీలు ఇచ్చాను, బిస్కెట్లు కూడా ఇచ్చాను, కానీ కడుపు ఆకలి తీరదు కదా. ఒక అమ్మ మనసుతో తను ఆలోచించి చెప్పింది. మరి నాకు ఇప్పుడు చెప్పబట్టి నాకు తెలిసింది. మరి మిగతా డాక్టర్ల గారికి ఎలా తెలుస్తుంది? వాళ్ళకు కూడా తెలియాలంటే ఆ భగవంతుడు ఈ రూపంలోనో, ఒక వీడియో రూపంలోనో, ఒక ఫోన్ రూపంలోనో, లేకపోతే ఫోటో రూపంలోనో చూపించి వాళ్ళ మనసును కూడా మార్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళే పేషెంట్లు కూడా ఇబ్బంది పడుకోకుండా చక్కగా సమయానికి భోజనం పెడితే ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలోనూ కూడా ఇలాంటి మార్పు వస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి. అందుకోసమే ఈ ఫోటోలు, వీడియోలు పెడుతున్నామమ్మా, వేరే ఉద్దేశం ఏం కాదు. మీరు అన్నిదా భావించొద్దు. అలాగే ఈ ఆలోచనకి మూలం, ఈ మొత్తం ప్రపంచం మొత్తం మార్చే ఈ ఒక కొత్త కార్యక్రమానికి మూలమైన మరి ప్రావణి గారిని, ఆవిడ కూడా మీకు బ్లెస్ చేయాల్సిందిగా కోరుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మా ఇంటికి వచ్చిన అతిథులు ఎవరు ఆకలితో ఉండకూడదు, ఇబ్బంది పడకూడదని నాకు ఈ ఆలోచన వచ్చింది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసే పేషెంట్లు లంచ్ టైం అంటే ఇబ్బంది పడుతున్నారు. అందుకు నాకు ఆ ఆలోచన వచ్చి నేను డాక్టర్ గారికి షేర్ చేసుకున్నా. వెంటనే నా ఆలోచనని ఆచరణలో పెట్టి దాన్ని ఈరోజు ఇలా సక్సెస్ఫుల్గా 2 నెలలు దాటి 3 నెలల్లోకి వచ్చాము. ఈ గొప్పదనం అంతా మన మనసున్న డాక్టర్ గారు, అలాగే కలియుగ బ్రహ్మగా పిలుస్తున్న మన డాక్టర్ గారు గొప్పదనమే. అలాగే మా వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు వచ్చిన బద్రీనాథ్ గారికి, మా వైఎస్ఆర్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మ నాన్న అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మా ఆవిడ ఎంత తెలివిదో చూడండి. నన్నే కాదు, మా అమ్మాయి డాక్టర్ అయింది, మా అమ్మాయిని కూడా కమిట్ చేసింది. నీవు కూడా పెట్టాలి, మా తదనంతరం కూడా ఈ అన్నదానం అనేది జరగాలి, ఈ అన్న ప్రసాద వితరణ అనేది జరగాలమ్మా అని చెప్పి మా పిల్లలే, మా అబ్బాయి 9th క్లాస్, వాడి దగ్గర నుంచి కూడా మాట తీసుకుంది. అంటే మాతోనే కాకుండా ఇది నెక్స్ట్ జనరేషన్లో కూడా ఇది నెక్స్ట్ జనరేషన్ మా తరతరాలు కంటిన్యూ అవ్వాలని మా పిల్లల దగ్గర మాట తీసుకున్నాను. అది ఇది ఎన్ని లక్షలు అవుతుంది, ఎన్ని కోట్లు అవుతుంది కాదమ్మా, ఇవన్నీ దేవుడు ఇస్తున్నాడు, మాకు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? మిమ్మల్ని మాతృదేవతలుగా, పితృదేవతలుగా చేయడానికి ఆ భగవంతుడు పూనుకుని మీకు బిడ్డని కలిగిస్తే మీరు మాతృదేవత, పితృదేవత అయిపోతారు. ఆ బిడ్డని కలిగించడానికి అక్కడి నుంచి ఒక యూట్యూబ్ ద్వారానో, ఒక స్నేహితుడి ద్వారానో, ఒక బంధువు ద్వారానో మీకు నా గురించి తెలియజేసి నా దగ్గరికి రప్పించి నా జ్ఞానంతో ఆ బిడ్డ పుట్టేటట్టు చేసి మిమ్మల్ని మాతృదేవత, పితృదేవతలుగా మార్చడానికి మరి ఆయన ప్రయత్నిస్తూ అలాంటి కాబోయే మాతృదేవతలు, పితృదేవతల్ని, దేవుళ్ళని మా ఇంటికి అతిథులుగా పంపించినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టుకునే అదృష్టం కూడా మాకు కలిగించాడు. అది చూడండి ఎంత అదృష్టమో మాకు. అలాంటి అదృష్టానికి పాత్రులైనందుకు మేము సంతోషిస్తూ, మీరు కూడా ఆ భగవంతుడి అనుగ్రహానికి తొందరగానే లోనయ్యి చక్కగా మీరు కూడా మీరు అనుకున్న పండంటి బిడ్డని పొందాలని, త్వరలోనే అమ్మా నాన్నలు అవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ అన్నప్రసాదాన్ని ఇస్తున్నాము. మరి బద్రీనాథ్ గారి యొక్క అమృత హస్తాల మీదుగా అన్నప్రసాద వితరణ జరుగుద్ది. మీరు స్వీకరించి మీరు అనుకున్న కోరిక నెరవేరాలని, అతి తొందరలోనే మీరు అమ్మా నాన్నలు అవ్వాలని మనసారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ.